హాయ్ సార్. హాయ్. అంటే ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు గీతాంజలిలో. మీకు ఎలా అనిపించింది? గ్రేట్ ఆపర్చునిటీ. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేసాం. సో ఈ క్యాస్ట్ వల్ల ఇంకా చాలా ఫన్. ఇందులో చాలా మంది కమెడియన్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళని డీల్ చేయటంలో మీకు ఎక్కడైనా ఫన్నీగా అనిపించిందా? ఏమైనా ఫన్నీ మూమెంట్స్ మాతో షేర్ చేసుకుంటారా? అంటే ఫనీ మూమెంట్స్ చాలా ఉన్నాయి. అంటే ఎవ్రీడే ఇట్ వాజ్ ఫన్. కాకపోతే అందరూ యాజ్ యూ సెడ్ అందరూ టాప్ నాచ్ కమెడియన్స్ వల్ల వాళ్ళు ప్రతి సీన్ని వాళ్ళు సీన్ పేపర్ని దాటి వాళ్ళు ఎన్హాన్స్ చేసి చెప్పడం, మేము మానిటర్ చూస్తూ నవ్వుకోవడం ఇట్స్ డైలీ ప్రాసెస్ అనమాట. అది కొన్నిసార్లు పడిపోయాం కూడా చైర్లోంచి మానిటర్ చూస్తూ. సో మీకు ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్కడైనా కష్టంగా అనిపించిందా ఈ మూవీలో? లేదండి, లక్కీగా అనిపించలేదు. సో అందరూ చెప్తూ ఉండాలి కానీ ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసాం. సో అంటే అంజలి గారు అయితే ఫస్ట్ మూవీలో గీతాంజలి మూవీలో కాఫీస్ ఎక్కువ తాగారు. ఈ మూవీలో కాఫీ తాగుతారా? 100% తాగిస్తారు కూడా. ఈసారి ఎన్ని కాఫీస్ తాగబోతున్నారు అంజలి గారు? తాగుతారు. అంటే మూవీ పోస్టర్లోనే బెల్స్ ఉన్నాయి, కాలింగ్ బెల్ అలా బెల్స్ చూశాను. సో అక్కడ గీతాంజలి దగ్గర పైన బెల్ టైప్ ఉంది. అండ్ సో అట్లా ఏమన్నా డోర్ కొట్టిన వెంటనే అప్పుడు లాక్ చేసిన వెంటనే హీరోయిన్ ఎంట్రీ ఉండేది హారర్ లాగా. సో ఇప్పుడు కూడా అలాగే ఉండబోతుందా కాలింగ్ బెల్? అసలు వేరే లెవెల్లో ఉంటుంది. సో యూ విల్ నాట్ ఇమాజిన్. సో మీరు అసలు 1కి కంపారిజన్ ఉండదు. 1కి దాటి ఉంటుంది, 10 times దాటి ఉంటుంది. సో ఈ మూవీ గురించి మరికొన్ని విషయాలు ఇంకేమైనా ఉన్నాయా మాతో చెప్పుకోవాలి అనుకున్నది? డెఫినెట్గా, కానీ ఇప్పుడే కాదు, దాని ఇంకా ముందు ముందు ఈవెంట్స్లో మెల్లిమెల్లి రివీల్ చేద్దాం ఒక పూటని. ఫస్ట్ టైం చేశారు అందులో. సో ఆల్ ది బెస్ట్ అండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మీరు ఫస్ట్ టైం, అది కూడా యూఎస్ నుండి వచ్చానని విన్నాము. సో కంగ్రాచులేషన్స్ ఫర్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా టీమ్, డైరెక్షన్ టీమ్ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ ఉన్నారు మా వాళ్ళందరూ ఇక్కడే అని. బట్ ఇప్పుడు కరెక్ట్ టైం కాదు చెప్పడం. సో అది దాన్ని ఒక సక్సెస్ దాన్ని చూస్తే అప్పుడు మనం చెప్పుకుంటే బాగుంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అప్రిషియేట్. థ్యాంక్ యూ అండి. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్ టు ఆల్ ద తెలుగు ఆడియన్సెస్ ఆల్ ఓవర్ ద గ్లోబ్. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉండి సంక్రాంతి ఎంజాయ్ చేయబోతున్నాను. సో వెరీ యూ ఆర్, ఎంజాయ్ యువర్ ఫెస్టివల్.